దాచేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి ఇన్స్పెక్టర్ భాస్కర్రావు, అక్కడ ఎస్ఐలు సుందర్ రాజన్, పాపారావులు నిన్న అన్యాయంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టి నైటు మళ్ళీ మా నాయకులు అందరూ పోయి రేపు పొద్దున ధర్నా చేయబోతున్నామంటే నైటు 11-12ంటికి వదిలిపెట్టడం జరిగింది. ఈరోజు మీరే చూస్తున్నారు, ఎస్పీ గారిని ఇప్పుడే కలిసి సిఐ మీద ఎస్ఐల మీద కంప్లైంట్ చేశాం. హైకోర్టులో కూడా మరి ఏదైతే కంప్లైంట్ ఉందో హైకోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. మధ్యాహ్నము ఇందాకే మా లాయరుతో కూడా మాట్లాడాం, హైకోర్టులో కూడా ఫైల్ చేస్తున్నాం. ఒక చిన్న అసాంఘిక కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే కేసానపల్లిలో వచ్చి వీళ్ళు ఇళ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళని తిడుతుంటే వీళ్ళు వాళ్ళని మరి తిరిగి పంపిస్తుంటే వాళ్ళు పోయి సిఐకి చెప్పటం, సిఐ తెలుగుదేశం చెప్పు చేతుల్లో ఉన్నాడు కాబట్టి వెంటనే వీళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మంటాం. పోయారు. పోయినోడు సరే ఏమన్నా తప్పు చేస్తే మందలించవచ్చు, లేదు కేసు పెట్టచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టు కొట్టి మీరే చూస్తున్నారు, చెయ్యి స్ప్రెయిన్ అయింది. ఇష్టం వచ్చినట్టు సిఐ కానీ భాస్కరరావు కానీ ఎస్ఐలు కానీ వీళ్ళిద్దరినీ కొట్టడం, నైటు 11-12ంటికి వదిలిపెట్టడం. వీళ్ళు గురజాల గవర్నమెంట్ హాస్పిటల్కి పోయారు. అక్కడ డాక్టర్ పార్దు వీళ్ళకి ట్రీట్ చేశాడు. ఖచ్చితంగా దీన్ని చట్టపరంగా మేము అన్ని విధాలుగా కూడా ఎస్పీ గారి దృష్టికి కానీ హయ్యర్ అథారిటీస్ కానీ హైకోర్టులో కానీ ఫైల్ చేశాం. ఈ ఎస్ఐకి ఆ సిఐ ఎస్ఐలకి చట్టపరంగా చర్యలు ఉండే వరకు పోరాటం ఉంటుంది. వస్తున్నామని తెలిసి మీరు కనుక కంప్లైంట్ ఇస్తే మీ మీద ఏదో కేసు దొంగ కేసు పెట్టి మిమ్మల్ని కొడతాం చంపుతాం అని చెప్పి సిఐ గారు బెదిరిస్తున్నారు మమ్మల్ని. మాకు భయంగా ఉంది ఊళ్ళోకి వెళ్ళాలంటేనే. మాది కేసానపల్లి గ్రామం. ఎవరు బెదిరిస్తున్నారు? సిఐ గారు బెదిరిస్తున్నారు. ఏదో కేసు పెట్టి మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని ఒకళ్ళు మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన నా మీద మిమ్మల్ని వేరే కేసులో తీసుకొచ్చి ఏదో దొంగ కేసులో తీసుకొచ్చి మిమ్మల్ని కొట్టి ఇబ్బంది పెడతానని చెప్పి బెదిరిస్తున్నారు.